వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమత. మనం బట్టలు కొన్నా, చెప్పులు కొన్నా, సెల్ ఫోన్ కొన్నా, చివరికి దాని చార్జర్ కొన్నా బిల్ అడిగి తీసుకుంటాం. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా, రిపేర్ వచ్చినా తిరిగి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్లుపై ఉన్న వ్యాలిడిటీ లోపు మనం దాన్ని సరి చేసుకోవచ్చు లేదా కొత్తది తీసుకోవచ్చు. వందలు వేలు ఖర్చు పెట్టి తీసుకునే వస్తువులకే బిల్లు తీసుకుంటామే. మరి లక్షలు ఖర్చు పెట్టి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు కొంటుంటారే, మరి వీటికి బిల్లు అవసరం లేదా? 1,00,000 బంగారు వస్తువు బిల్లుతో కావాలంటే 3% ట్యాక్స్ అంటే 3,000 కట్టాలి. ఈ 3% ట్యాక్స్ తప్పించుకోవడానికి టెంపరరీగా మనం బిల్లు లేకుండా బంగారు వస్తువు కొన్నామే అనుకోండి, తర్వాత దానివల్ల ఎలాంటి పరిణామాలున్నాయో, ఎంత నష్టపోతామో తెలుసా? ఆ బంగారు వస్తువుని మన అవసరానికి తాకట్టు పెట్టాలంటే బ్యాంకులో అయితే బిల్ అడుగుతారు. అదే బయట ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తాకట్టు పెడితే దాని విలువ కంటే తక్కువ ఇస్తారు. మన టైం బాలేక దురదృష్టం కొద్దీ ఆ బంగారు ఆభరణం పోయినా లేదా దొంగిలించబడినా, మళ్ళీ మన అదృష్టం బాగుండి ఆభరణం దొరికితే రికవరీ టైంలో పోలీస్ స్టేషన్లో అది మనదే అని నిరూపించుకోవడానికి ప్రూఫ్ కూడా ఉండదు. అప్పుడేంటి పరిస్థితి? ఫ్యూచర్ లో ఆ ₹1,00,000 ఆభరణానికి ఏదైనా రిపేర్ వచ్చినా, దాన్ని కొనేటప్పుడు దాంట్లో స్టోన్స్ కి ఏదైనా గ్యారంటీ ఇచ్చి ఉంటే బిల్ ఉండదు కాబట్టి మనం దాన్ని ఫ్రీగా రిపేర్ చేయించుకోలేం. అలాగే ఆ వస్తువు కొన్నప్పుడు దాంట్లో స్టోన్స్ కి ఒక రేటు వేసి ఉంటాడు. ఇప్పుడు మనం దాన్ని వాళ్ళకే తిరిగి అమ్మేయాలనుకున్నప్పుడు ఇంకో రేటు వేస్తాడు. మనం ప్రశ్నించలేము, నష్టపోయే ఛాన్స్ ఉంది. తిరిగి అడగాలి అనుకుంటే మన దగ్గర బిల్ ఉండదు. ఆ షాప్ లో కొన్నామన్న గ్యారెంటీ ఏంటి అని ఆ షాప్ అతనే మనల్ని అడగొచ్చు. అలాంటప్పుడు మనం లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలంటే మన దగ్గర బిల్ కానీ ఎలాంటి ప్రూఫ్ కానీ ఉండదు. ఇంకో విషయం, బిల్లు లేకుండా షాప్ అతనే మీకు బంగారాన్ని అమ్ముతున్నాడు అనుకోండి, అది ఎంత ప్యూరిటీ ఉంది అనేది కూడా మనం అనుమానించాల్సిందే. ఇలాంటి ఇబ్బందులన్నీ కేవలం 1,03,000 ట్యాక్స్ తప్పించుకునేందుకు పడుతున్న బాధలు, కష్టాలు. సో ఇకపై నుంచి ఇలాంటి మిస్టేక్ చేయరని, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నమ్ముతూ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.